తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము పునరుద్ధానము తరువాతి ప్రథమ ఆదివారం నాడు పరిశుద్ధ తోమా నోట నుండి వెలువడినటువంటి దేవుని గుర్తింపు, నా దేవా నా ప్రభువా అనే సంబోధనాపరమైన ధ్యానాన్ని ఈ దినము కలిసి చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి మీ కొరకు కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 8 దినములైన తరువాత ప్రభు ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక నేను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోక తండ్రి, సజీవుడమైన దేవ, మృత్యుంజయుడా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నిన్న నేడు రేపు ఎల్లవేళలా ఉనికి కలిగిన శాశ్వతుడైన మహిమాన్వితుడైన దేవుడవు నీవే. ఉదయకాలాన నాయన నీ ఉత్థానం తర్వాతి ఆదివారం నాడు చేసే ఈ ధ్యానంలో మీరు మాతో ఉండండి. మా నోట నీ వాక్కు నుంచండి. నీ స్వరము, నీ సందేశం మాకు అనుగ్రహించి మా హృదయాలు సంధించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ మీకు సదా తోడైండుగాక. ప్రియ స్నేహితులారా, తోమా నోట నుండి వెలువడినటువంటి ఈ పదాలు, నా ప్రభువా నా దేవా అనేవి, అటు క్రైస్తవ విశ్వాసానికి ఒక క్రొత్త అనుభవానికి నాంది పలుకుతున్నాయి. భారతదేశానికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన క్రైస్తవులకే కాకుండా భారతదేశానికి క్రీస్తు సువార్త రావడానికి ఈ తోమా యొక్క నిర్దిష్టమైన ఈ అనుభవము గొప్ప నాంది అవుతుందని చెప్తున్నాను నేను. ఇది ఎక్కడ జరిగింది? మేడగదిలో జరిగింది. ఈ మేడగది గురించి రాసేటప్పుడు మనకు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, దాదాపు 120 మంది కూర్చోగలిగినటువంటి వాళ్ళు 120 మంది కూర్చున్నారంట. అంతమంది కూర్చోగలిగినటువంటి పెద్ద మేడగది అది. తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు కాదు, ఇప్పుడు శిష్యులు మాత్రమే ఉన్నారు. దీన్ని ఏమన్నారంటే సెనకెల్ అన్నారు. మరి ఎందుకు ఈ మేడగదిని జాన్ మార్క్ గారి తండ్రి కట్టుకున్నాడో తెలియదు, కానీ యెరూషలేము నగరం ఆనాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్. అది అంత మహానగరానికి 4 కుడ్యాలు ఉన్నాయి. ఒకటి అంటోనియో ఫోర్ట్, అంటే 2వ సొలొమోను దేవాలయపు గోడ ఆనుకొని ఉండేటువంటి సొలొమోను యొక్క కోట బురుజు. పిలాతు గారు విడిది కాలంలో, అంటే ఆయన ఒక పర్టికులర్ సీజన్లో వచ్చి ఇక్కడ ఉంటాడు యెరూషలేములో, ఆయన పాలనా కాలంలో. అక్కడ ఒక మేడ ఉంటుంది పిలాతు గారిది. అన్నకాయపులకి కేటాయించినటువంటిది ఒకటి, అది మేడగది అని నేను చూశాను. ఎందుకంటే అక్కడ యేసువారిని వారు శోధించినటువంటి, అంటే ప్రశ్నించిన స్థలంగా అదో చిన్న మేడ. 4వది ఒక విశేషం ఏంటంటే, దావీదు నగరం అనబడే ఈ ఎత్తైన స్థలం దక్షిణ భాగంలో యెరూషలేముకి ఒక ప్రైవేట్ వ్యాపారిగా ఉన్నాడు, ప్రైవేట్ వ్యక్తి, ధనికుడైన వాడు, జాన్ మార్క్ తండ్రి. ఈ మేడ కట్టుకోవడం అనేది ప్రభుత్వం హర్షించిందో అంగీకరించిందో లేదు తెలియదు. మొత్తానికి ఈయనైతే వాళ్ళ సమాన ఫాయిదాలో మేడ ఉంది. అదొక్కటే మేడ యెరూషలేములో. అప్పుడు
ఇక్కడ చాలా పనులు జరిగినాయి. ఇక్కడ ప్రభువారు అడుగుతున్నారు, నా విడిది గది ఎక్కడుందని అడగండి, నన్ను పంపించాడు శిష్యుల్ని పస్కా చేసుకునేదానికి. అక్కడే ప్రభువారు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. అక్కడ ప్రభువారు ఆయన యొక్క శరీర రక్తాలను సూచిస్తూ రొట్టె ద్రాక్షారసాలను ఇచ్చింది అక్కడే, రొట్టె విరిచింది అక్కడే. ఆయన మొదటి వారం వచ్చి 2 సార్లు మీకు సమాధానం కలుగునుగా కానీ ప్రత్యక్షమై ఉత్థానం తర్వాత చెప్పింది అక్కడే. ఇప్పుడు అక్కడే తోమా కూడా 2వ ఆదివారం వచ్చి మరలా 3వసారి ఈ అనుభూతిని పొందుతున్నాడు, మీకు సమాధానం కలుగునుగా కానీ సంబోధన. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత దినాల్లో ఈ 12 మంది చీట్లు వేస్తారు. దేనికి? యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తీయాను ఎన్నుకునే దానికి చీట్లు పడతాయి. ఇదే స్థలంలో యాకోబు అపోస్తుల కార్యం 15లో తెలుస్తుంది మనకు, మొట్టమొదటి సభ జరిగింది ఇక్కడ. బిషప్ జేమ్స్ అనే ఆయన, అంటే శిష్యుల్లో ఒకడు, ఆయన అధ్యక్షతలో శిష్యులందరూ కూర్చొని ఆ సభలో పాల్గొన్నారు. ఇక్కడే చారిత్రకంగా ఈ మేడగదికి క్రింది భాగంలో మేరీస్ డార్మిషన్ అని ఉంటుంది. అంటే మరియమ్మ వారిని యోహాను ఇక్కడ చంపేస్తారని వారిని ఎఫెసుకు తీసుకొని వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఆమె పెద్ద వయసులో ఆరోగ్యం బాగున్నప్పుడు మరియమ్మ వారిని తెచ్చి ఈ మేడగది కింది భాగంలో యోహాను, అంటే తనదే కదా ఈ మేడ, వాళ్ళ తండ్రి కట్టించింది, కింది భాగంలో మరియమ్మ వారికి డార్మిషన్ అంటే ఆమె విశ్రమించే స్థలంగా దాన్ని నియోగించి అక్కడే ఆమెను పాతిపెట్టారు. ఇదివరకు చెప్పాను నేను ఆ సబ్జెక్టు. హెలీనమ్మ అంటే క్వీన్ మదర్ ఆఫ్ ఎంపరర్ కాన్స్టంటైన్. ఆవిడ యెరూషలేముకి వచ్చి 400 మంది సైనికులతో యెరూషలేంలో ఉన్నటువంటి యేసుతో అనుబంధం ఉన్న స్థలాలన్నింటినీ ఆమె చూచి, ముఖ్యంగా శిలువ స్థలము, ఉత్థాన స్థలాన్ని, అన్ని స్థలాల్లో గుళ్ళు కట్టాలని నిర్ణయించి ఆమె కట్టిన మొట్టమొదటి గుడి మేడగది. అయితే మేడగది గురించి చాలా విశేషాలు మనం విన్నాం. ఈ స్థలంలో ఇప్పుడు శిష్యులు కొంచెం బిక్కుబిక్కుమంట భయపడతా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు యేసుతో తిరిగిన వాళ్ళు, యేసుతో చాలా గొప్పగా తిరిగారు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసినప్పుడు, లేకపోతే ఆయన వాక్యం చెప్పేటప్పుడు పరలోక రాజ్యం గురించి చాలా గొప్పగా నుంచున్నారు. ఎందుకంటే మా ప్రభువు కదా ఆయన అని. ఇవాళ యేసును సిలువేసిన తర్వాత భయపడిపోయి ఉన్నారు వాళ్ళు. ఈ మేడగదిలోనే బిక్కుబిక్కుమంట దాక్కుని ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళకి అకస్మాత్తుగా ప్రభు ప్రత్యక్షమై వాళ్ళతో చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగును గాక, సలాం, షలోం, సలామత్, మీకు నా శాంతిని ఇస్తున్నాను. వాళ్ళు కళ్ళు తెరుచుకొని మళ్ళా చూసేటప్పటికి ఇది నిజమా కాదా అని 2వసారి అంటున్నాడు, ప్రభు మీకు సమాధానం కలుగును గాక. వాళ్ళు ప్రభువుని, ఉత్థానుడైన ప్రభువుని వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. ఇదొక ప్రభు యొక్క విశ్వరూప దర్శనాన్ని చూసినట్టే వాళ్ళు, నిజం చెప్పాలంటే, అలా వర్ణించాలంటే. ఆ తర్వాత ఒక విశేషం ఏంటంటే, తోమా లేడు ఇందులో. ఆ సమయంలో ఏ కారణంతో అన్నా కానివ్వండి, వీళ్ళు మరల తిరిగి తోమాను రమ్మని అడిగినట్టున్నారు, సహవాసంలోకి రావాలి, ఎందుకు దూరంగా ఉన్నామని. అయిష్టంగా వచ్చినట్టే ఉన్నాడు తోమా. 2వ ఆదివారం నాడు అక్కడికి వచ్చినప్పుడు మూసి ఉన్న తలుపుల మధ్య ఉత్థానుడైన ప్రభు ప్రత్యక్షమై మరలా తిరిగి మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు, సలాం, షలోం. ఈసారి తోమా వంక చూశాడు ఆయన. తోమా, నీవు నన్ను నమ్మనని అన్నావు కదా, నేను నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఆయనని నమ్మను అన్నావు కదా. దా వచ్చి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి
కాక విశ్వాసమై ఉండుమనెను. ప్రైజ్ ద లార్డ్. చాలా గొప్ప సంబోధన తోమాతో ప్రభువు వారు చెప్పినట్టు కనబడతా ఉంది. మిగతా శిష్యుల కంటే ఇది గొప్ప అనుబంధంగా కనబడతా ఉంది. తోమా ఒక డివౌట్ యూదుడు, అంటే భక్తి కలిగినటువంటి యూదుడు ఆయన. ఈ తోమా అనేటటువంటిది నిజానికి అది పేరు కాదని అంటున్నారు. ఏంటంటే థూమ్ అనే హిబ్రూ పదం అంటే కమలలు, కమల పిల్లలు అంటారు. సో థూమ్ అనేది కమలం. ఆయన ఒరిజినల్ పేరుని ఎవరికి తెలియదు. మరలా ఆయనతో ఇతర కమల సహోదరుడు ఎవరో కూడా తెలియదు మనకి. ఈయన మాత్రం గ్రీకులో దిదుమా అన్నారు, అంటే కమల, అది కూడా కమల పిల్లల్లోనే. ఇలా కమలలు రా అంటాము, దిదుమలు అన్నమాట, కమలలు. థూములు అంటే కమలలే. దాన్ని అరామిక్ భాషలో తోమా అన్నారు. అది ఇంగ్లీష్లో మన వాళ్ళు తోమా, లాటిన్లోను థోమస్. ఇంకో అర్థం కూడా ఉంది తోమా అనే దానికి, వెల్లుల్లి అనే అర్థం కూడా ఉంది. అది అదేదో వైద్య పరికరం కాబట్టి, వంటింటి పరికరం కాబట్టి దాని పెద్ద పాపులర్ అవ్వలేదు. కానీ కమలలు అనేది మాత్రం బాగా పాపులర్ అయింది. ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాటలో తోమా వెంటనే అతను ఒక వినూత్నమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు, ఒక గొప్ప భావోద్రేకంలోకి వెళ్ళిపోయాడు. రావయ్య, నీ వేలు నా గాయంలో పెట్టి చూడమంటున్నాడు. అప్పుడు తోమా ప్రభుతో అంటున్నాడు, పడిపోయాడు అక్కడ. ఇంకా నా ప్రభువా, నా దేవా. ద ఫస్ట్ ఎవర్ uttered theological statement in the entire historic world. ఈ చారిత్రక ప్రపంచంలో ఉత్థానుడైన ప్రభువును గూర్చి చెప్పినటువంటి మొట్టమొదటి దైవ జ్ఞాన ప్రశంస ఇది. నా ప్రభువా, నా దేవా. అది తోమా నోటిన అనిపించాడు. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా మనం విశ్లేషించాల. ఈ పదాలు మనకు దావీదు కీర్తన 91లోను, దావీదు కీర్తన 16లోను ప్రభు యొక్క నామాలు ఉచ్చరించడం జరిగింది. దావీదు కీర్తన 91లో ఎల్ ఎలియోన్ అన్నాడు, అంటే మహోన్నతుడు. ఎలోహీం సర్వశక్తిమంతుడు. అక్కడే యెహోవా దేవుడు అనేది ఉంటుంది. దావీదు కీర్తన 16వ అధ్యాయంలో కూడా ఎలోహీం అంటే సర్వశక్తిమంతుడు, అదోనాయ్ ప్రభువా, యెహోవా. ఈ పేర్లు అంటే ఆది సంఘంలో చాలా పేర్లు ఉన్నాయి. ఎల్ షద్దాయ్ అని, ఎల్ రోయ్ అని, వ్యక్తిగతంగా పెట్టుకున్న పేర్లు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు బయలుపరుచుకున్నటువంటి పేర్లలో ఎలియోన్, ఎలోహీం, అదోనాయ్, యాహ్వే అనే చాలా ప్రాముఖ్యమైనటువంటి పేర్లు. అందులో ఈ రెండు బయటికి తీస్తున్నాడు ఈయన. తీసి నా ప్రభువా అంటే అదోనాయ్. ఎందుకన్నాడు? యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు కాబట్టి దాన్ని సర్వనామం చేసి సంబోధన పరంగా ప్రభువా అంటున్నాడు ఆయన. అదోనాయ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాడు ఆయన. నిజానికి ఈ రెండు కూడా హిబ్రూ భాషలో బహువచనాలు, సింగులర్ కాదు. ఇది అదోనాయ్ అనేది బహువచనమే, ఎలోహీం అనేది బహువచనమే. అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మనం తెలుగులో మేము, మీరు అంటాం కదా. ఒక్కొక్కళ్ళు ఉన్నా కూడా సింగులర్గా ఫేస్ టు ఫేస్ అయినా సరే మీరు అంటాం, మేము అంటాం. కొంతమంది అంటారు రాయల్ వి అని అంటాం కదా. అటువంటిదే అదోనాయ్ అని. ఎలోహీం అన్నప్పుడు ప్రభువులు అంటే పెద్ద గౌరవం అన్నమాట. దేవుళ్ళు అంటే ఇంకా పెద్ద గౌరవం అన్నమాట. ఆ ఉచ్చారణ చేస్తూ మీరు మహాదేవుడు అని చెప్పేదానికి అదోనాయ్ అనే బహువచనము అండ్ ఎలోహీం అనేటటువంటి బహువచనాన్ని వాడి ఆయన వాడుతున్నాడు. మనకు తర్వాత చరిత్రలో అంటే క్రీస్తుకు పూర్వం 12వ శతాబ్దంలోనే ఒక ఏమంటే ఒక సర్కిల్లో స్టార్ బొమ్మ ఉంటుంది, నక్షత్రం. ఇది దేనికి సూచన అంటే
దేవుడు అయిన యెహోవాకు సింబల్గా, సూచనగా క్రీస్తుకు పూర్వం 12వ శతాబ్దంలోని బొమ్మ బయటకు వచ్చింది. దాన్ని తర్వాత చరిత్రకారులు ఏమంటున్నారంటే టెట్రాగ్రామెటాన్ అన్నారు. టెట్రాగ్రామెటాన్ అనేటటువంటిది 4 అనమాట. టెట్రా అంటే, గ్రామెటాన్ అంటే వ్రాయబడింది. అంటే చతురాక్షర సమ్మిళిత దైవనామ లిఖితం అన్నమాట ఇది టెట్రాగ్రామెటాన్. ఏమేంటయ్యి? హీబ్రూ భాషలో వీటిని ఒక్కొక్క అక్షరం ఉంది. హీబ్రూ భాషలో 22 అక్షరాలకి ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. మనకు తెలుగులో ఆ అంటే అంతే, అంటే ఆ అంటే అలక ఇట్లా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అర్థం అది కాదుగా. హీబ్రూ భాషలో 22 అక్షరాలకు అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాల్లో యెహోవా దేవుని నామానికి ఉన్న అర్థాలు యోద్ అంటే ఇంగ్లీష్లో వై అంటాం మనం, యోద్. రెండవది హే అంటే బిహోల్డ్, చూడండి అని. మళ్ళీ వౌ, మళ్ళీ హే. యోద్ అంటే అర్థం ఏంటంటే చేతులు, నా చేతులు. కొన్నిసార్లు బీజం అని కూడా ఉండొచ్చు అది, లేకపోతే క్రియేటివ్ స్పార్క్, సృష్టించబడినటువంటి ఒక మెరుపు అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ చేతులు అంటున్నాడు ఆయన. హే అంటే చూడమని అర్థం, బిహోల్డ్ అనేది. వావ్ అనేది ఒక మేకు, ఎ పెగ్ ఆఫ్ ఎ టెంట్, గుడారం వేసినప్పుడు కొట్టేటువంటి శీల మేకు. మరలా హే చూడండి, చూడు నా చేతులు, చూడు నా మేకులు అనేది లిటరల్ మీనింగ్. అది లిటరల్ మీనింగ్. బిహోల్డ్ ద హ్యాండ్స్, బిహోల్డ్ మై నెయిల్స్. దాని కొరకు అక్కడ ఏం వాడాడంటే బిహోల్డ్ అంటే యోద్, హే వౌ హే అనడంలో మనం చాలా అర్థాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే నా చేతులు, నా యొక్క ఈ మేకులు ఎవరి ప్రస్తావన కనబడుతుందో మనం గమనించాలి. తోమాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రభు చెప్పగానే రావయ్యా నా చేతులు చూడు, నీ గాయాలు చూడు అని అడుగుతున్నాడు ఆయన. నా ప్రక్కన నీ చేపెట్టి చూడు అంటున్నాడు. అతను డివౌట్ జ్యూ తోమా, అతనికి వెంటనే అర్థమైపోయింది ఈ గుర్తు, ఈ టెట్రాగ్రామెటాన్ యొక్క గుర్తు అర్థమైపోయింది. అంటే చతురాక్షర సమ్మిళిత దైవనామ లిఖితమైనటువంటి యెహోవా నామాన్ని అతను చూడగలిగాడు. వెంటనే అంటున్నాడు నా ప్రభువా, నా దేవా అని గ్రేట్ రెస్పెక్ట్తో అని అతను పడిపోతున్నాడు అతను. ఇది తోమా యొక్క అనుభవంలో జరిగినటువంటి గొప్ప విశేషం అని చూస్తున్నాం మనం. ఒక రకంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఇది డివైన్ ఎన్కౌంటర్. దేవుని యొక్క ప్రసన్నత, దేవుడు దర్శనం ఇవ్వటం, దేవుడు మాట్లాడటం, ఇదంతా డివైన్ ఎన్కౌంటర్ అంటారు. ఈ దైవ అంటే ఎన్కౌంటర్ అంటే ఎదుర్కోవటం అనేది నెగిటివ్ మీనింగ్. దైవ ప్రసన్నత అంటే సాక్షాత్తు దేవుని ఎదురుగానే ఉండటం అనేది డివైన్ ఎన్కౌంటర్. ఇది కొన్నిసార్లు మనం చూస్తే ఈ డివైన్ ఎన్కౌంటర్ కొన్నిసార్లు ఎక్కడెక్కడ జరిగిందో చూడండి మనం. ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఎంఐ గ్రామంలో రొట్టె విరుస్తాడు ఆయన. దైవ ప్రసన్నత జరిగింది అక్కడ, డివైన్ ఎన్కౌంటర్. పౌలు తర్వాత కాలంలో ఆయన దమస్కు వెళ్ళేటప్పుడు పెద్ద మిరుమిట్లు కాలంలో పడిపోతాడు, పడిపోయి అతను కళ్ళు మూసుకుపోతాయి. డివైన్ ఎన్కౌంటర్. అండ్ ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో యాకోబు ఎబ్బోకురేవు దగ్గర జరిగినటువంటి ఆ యొక్క పెనుగులాట, ఇవన్నీ కూడా ఏంటంటే డివైన్ ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ మోషేది కూడా డివైన్ ఎన్కౌంటరే. బర్నింగ్ బుష్ దగ్గర జరిగేటువంటి దైవ ప్రసన్నత అంటే దేవునితో ఎవనగూడినటువంటి ఒక ముఖాముఖి ఒక ఘట్టం. అది చాలామందికి జరిగిన ఇటువంటివి అనుభవాలు. ఇక్కడ జరిగినటువంటి ఈ అనుభవంలో తోమాకు దక్కినటువంటి ఈ అనుభవం దక్కినటువంటిది ఏంటంటే, దేవునిని ప్రత్యక్షంగా ఉత్థానుడైనటువంటి యేసులో చూడగలుగుతూ ఉన్నాడు తోమా.
అంటే యేసు ఉత్థానుడయ్యేదానికి నిర్ధారణగా కనబడతా ఉంది ఇక్కడ. డెఫినెట్గా ఆయన ఉత్థానుడయ్యాడు అనేటటువంటి అనుభవం. ఎక్కడైతే ఈ సెలబ్రేషన్ ఆఫ్ పాస్కా జరిగిందో, చివరి రాత్రి భోజనం జరిగిందో, అక్కడ ఈ అనుభవం మరలా యేసు ఆయన చేతులు చాచి చెప్తున్నాడు, రమ్మని అడుగుతున్నాడు. ఇందాకేమో నా శరీరం తినడానికి రమ్మని అడుగుతున్నాడు. అప్పుడు ఏది చివరి రాత్రి భోజనంలో. ఇక్కడేం అడుగుతున్నాడంటే తోమాని, నువ్వు రావయ్యా, నా శరీరాన్ని స్పర్శించు, నా గాయాలలో నువ్వు వేలు పెట్టుకొని చూడు. దిస్ ఈజ్ ఇండీడ్ ద డివైన్ ఎన్కౌంటర్. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలా, తోమా పొందినటువంటి ఈ అనుభవము, నేను అంటాను ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ అనుభవము, ఈ అద్వితీయమైనటువంటి ఈ అనుభవం మరి ఎవరికి దక్కనటువంటిది. శిష్యులందరిలోకి మొట్టమొదటి శిష్యుడికి దక్కినటువంటి ఈ ఘట్టం, ఇది మరువరానిది, చెరుపరానిది. తర్వాత కొంచెం ఢిల్లీ డాలీయింగ్ జరిగింది తోమా జీవితంలో, దూరంగా ఉన్నా. బట్ లేటర్ ఆన్ హీ వాజ్ ఫోర్స్డ్ అండ్ ఇన్స్పైర్డ్ బై ది హోలీ స్పిరిట్. ఆత్మ ప్రభావంతో అతను, చాలా కథలు ఉన్నాయి ఎలా వచ్చాడు భారతదేశానికి అనేది. పర్షియా ద్వారా వచ్చాడు, ముంబై వెళ్ళాడు, గొండా ఫరాస్ అనే రాజు దగ్గర కొంతకాలం ఉండి, ఈ కథలు ఉన్నాయి చాలా. అవి నిజం అబద్ధం అనేది మాట్లాడొద్దు. మొత్తానికి అరేబియా ఒడ్డు నుంచి ఆయన ఇప్పుడున్న కేరళ, మైలాపూర్, తమిళనాడు వరకు ఆయన ప్రయాణం చేయడం అనేది జరిగింది. భారతదేశానికి వచ్చినటువంటి ఏకైక శిష్యుడు ఆయన, పరిశుద్ధుడైన తోమా. ఆయన కేరళలో ఒక రాజుగారి ఇంట వాక్యం చెప్పి ఒక అద్భుతాన్ని జరిగించినప్పుడు, రాణిగారు ఆమె దేవుని అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళు భయపడ్డారు. ఇంత నిష్ట కలిగినటువంటి మేము నంబూద్రి బ్రాహ్మణం, మాకేది రేపొద్దున ప్రజలంతా ఏమంటారో అనే భయంతో ఉన్నప్పుడు, సైనికులు ఏం చింతలేదులే రాజా అని చెప్పి ఆయన వెతుక్కుంటూ వస్తే మైలాపూర్లో ఆయన ప్రార్థన చేసుకుంటుంటే కొండ మీద బరిసెలతో పొడిచి చంపేశారు ఆయన. శిష్యుల్లో మనం ఎరిగినటువంటి ఒక హతసాక్షిగా భారతదేశంలో యేసు శిష్యుల్లో ఒకరి రక్తం చిందించబడడం అనేది క్రీస్తు సాంప్రదాయం ఇక్కడికి వచ్చింది అనేది క్లియర్గా ఇదమ్మితంగా అర్థమవుతాం. భారతదేశంలో యుగాల నుంచి ఒక ప్రార్థన ఉంటుంది, ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మీరు గమనిస్తే మన యోహాను సువార్తలో తోమాతో కూడినటువంటి సంభాషణలు చాలా ఉన్నాయి ప్రభువారికి. నేను దేవుని యొద్దకు వెళ్తున్నాను అంటాడు ప్రభు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచాలని అంటున్నప్పుడు వెంటనే ఈయన అడుగుతాడు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదు, ఆ మార్గం ఎలాగో తెలియదు నేను అడుగుగా. యేసు ఏం చెప్తున్నాడు జవాబు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఎక్కిపోడు. అదే పదాలను మనం యుగాలుగా ఋషులు చేసుకునే ప్రార్థనలో అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఆయన జవాబిస్తున్నాడు, నేనే ఆ వెలుగును, మిమ్మల్ని చీకటి నుంచి వెలుగులోనికి నడిపించేటటువంటి వెలుగు నేనే. నేనే అసత్యం నుంచి సత్యంలోకి నడిపించేవాడు నేనే సత్యమును, నేనే మృతి నుంచి లేక మరణం నుంచి జీవంలోకి నడిపించేటువంటి వాడను నేనే. ఈ మార్గము నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పగలిగే జవాబు తోమా అడిగిన ప్రశ్న ద్వారా ప్రభువుతో ఈ పదాలు చెప్పించడం అనేది, ప్రభువు చెప్పడం అనేది, అది తోమా గొప్ప ధన్యుడని నేను అంటున్నాను. రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తోమాని ఈయన సంశయం చేస్తాడు ఇప్పుడు కూడా, అనుమానపరుడు అని. అనుమానం కాదు, తోమా చాలా ధైర్యస్తుడు. నిజానికి ఆయన చాలా ధైర్యం కలిగిన వాడు. ఒక స్థాయిలో లాజరు చనిపోయాడని తెలిసిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రభు అంటాడు మనం వెళ్ళి చూద్దాము లాజరు చనిపోయాడని. అంటే మళ్ళీ ఈయన ఉద్రేకంతో అంటాడు 16వ వచనము 11వ అధ్యాయంలో,
అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఎవరితో చనిపోవుటకు అంటే లాజరు చచ్చిపోయాడు, 3 రోజులు అయింది. ప్రభు అంటున్నాడు మనం కూడా వెళ్దాం రండి అంటే, ఈయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం. ఏం మాట్లాడుతున్నాడో తెలియక అన్నాడా, అపస్మారంగా అన్నాడా తెలియలే మనం, కానీ ధైర్యంగా అనేశాడు. అంటే డెత్ గురించి భయం లేదు, గురువు వెనకాల వెళ్ళిపోవాలనేది ఆయన యొక్క ఆలోచన. సో ఇటువంటి ధైర్యస్తుడైనటువంటి వాడు తోమ అనేది మనం అర్థం చేసుకోవాలి. కరేజియస్ తోమ, లయన్ హార్టెడ్, సింహ హృదయం కలిగినటువంటి వాడుగా మనం గమనిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ ట్రబుల్డ్, మీ హృదయాలు కలవరపడనీయకుడి. అప్పుడే కదా ప్రభువుని అడుగుతున్నాడు, మేము ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు అన్నప్పుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పించాడు అక్కడ. కాబట్టి తోమాని తక్కువ అంచనా వేయకూడదు. ఆయన అనుమానస్తుడు అనొద్దు. భారతీయ వేదాంతంలో అనుమాన లేక తర్క అనేది ఒక పెద్ద శాస్త్రం. అదేంటంటే ఇట్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ డయలెటిక్స్, లాజిక్ అండ్ రీజనింగ్. ఒక విషయాన్ని సద్విమర్శ చేయడానికి ఈ అనుమాన అనేటటువంటి అంశాన్ని వాడతారు. వాళ్ళకి 6 శాస్త్రాలు ఉన్నాయి అనుమానాలు. ఈ 6లో వ్యాకరణ, మీమాంస, తర్క, వేదాంత అనే 4 ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రాలు. ఇది అనుమాన శాస్త్రంలో లేక తర్కశాస్త్రంలో. ఈ తర్క అనేది దీన్ని ఏమంటారంటే పూర్వపక్ష, అపరపక్ష అనేవి ఉన్నాయి 2. పూర్వపక్ష అంటే ఊహాత్మకంగా, అంటే హైపోథెసిస్ ద్వారా తెలుసుకోవడం అన్నమాట. ఇది అని, ఇది అది అని తెలుసుకోవడం. తర్వాత ఏంటంటే ఇది ఒక గొప్ప అనుభవం. ఇది ఈ తర్కం ద్వారా వచ్చేటటువంటిది కొత్త విజ్ఞానం. ఏంటంటే తన అనుభవం ద్వారా తెలుసుకోవడం అనేది మనం తెలుస్తున్నాం. పర్సనల్ నాలెడ్జ్. దీనిలో కూడా 2 ఉన్నాయి మళ్ళీ, నిర్వికల్ప, అనుకల్ప అనే ఉన్నాయి. సవికల్ప. ఈయన చేసేది సవికల్ప అన్నమాట, డైరెక్ట్ పర్సెప్షన్. రా తోమా, నీ వేలు నా యొక్క గాయంలో, నేను చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా. సవికల్ప భారతీయ వేదాంత ప్రకారం తర్కంలో, అనుమానంలో. కాబట్టి మనం తక్కువ అంచనా వేయద్దు. తోమాకున్న జ్ఞానంలో, అతను అడగడంలో ఒక శాస్త్రీయ పరంగా తెలుసుకోవాలనే ఆశ అతనికి ఉన్నది. కానీ ప్రభువారు చివరిలో ఏం చెప్పాడంటే, ఏమయ్యా నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని. మనం అందరం చూడక నమ్ముతున్న వాళ్ళమే. అది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కృప మనకి. కోటాను కోట్ల మంది వాళ్ళ లోకంలో అన్ని దేశాల్లో ఎల్లెడలా ఈ విశ్వాంతరాలను నమ్ముతూ ఉన్నారు. చూడలేదు, ఎవరు చూడకపోయినా ప్రభువుని, పునరుద్ధరణుడైన ప్రభువుని నమ్ముతున్నారు. అంటే శంక లేక సంశయము నుండి లేక అనుమానము నుండి ఒక నిర్దిష్టమైన విశ్వాసంలోనికి ప్రయాణించినటువంటి వాడు తోమ. 3వది ఇంకా చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దీని మీద ఈ పాఠంలో సమాధానం. పీస్ బీ అంటు యు, షలోమ్, సలాం. ఈ షలోమ్ అనేది చాలా పెద్ద మాట. ఇట్ జస్ట్ నాట్ ఓన్లీ గ్రీటింగ్, హలో లాగా కాదు, అంతకు మించింది. అదేంటంటే షలోమ్ అనేది, ఈ పదాలు యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లు ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది. ఇందులో మిళితమైనటువంటి అక్షరాలు, షలోమ్లో మిళితమైనటువంటి అక్షరాల్లో ఒక దుర్మార్గాన్ని నశింపజేసి ఒక సమాధానమైన నదిని మనం అనుభవించటం. ప్రశాంత జలముల అనే పదం ఉంటుంది. దావీదు కీర్తనలో ఏముంటుంది, నేను ప్రశాంతమైనటువంటి జలముల యొద్ద నడుచుట అనేటటువంటి అనుభవాన్ని దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. 24వ అధ్యాయంలో ఏముంటుందంటే, శాంతికరమైన జలముల యొద్ద, షలోమ్, ఒక నది అన్నమాట. ఇక్కడ ప్రభువారు అతనికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 3వసారి చెప్పడం. షలోమ్ అంటే ఒక ప్రశాంతమైనటువంటి నది దగ్గర నిన్ను సేద తీర్చడానికి నేను రమ్మంటున్నాను. ఏ కంప్లీట్ ఎక్స్పీరియన్స్, ఏ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఏ వెల్బీయింగ్, ఏ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్, సంపూర్ణతతో కూడిన ఒక అనుభవాన్ని, ఒక శాశ్వతమైన అనుభవం. ట్రాంక్విలిటీ కంటే ఎక్కువ ఇది. ఒక ప్రశాంతత, శాశ్వతమైన ప్రశాంతత. అంటే నీ జీవితము
ఈ అనుమానాలు, ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి సమన్వయతతో కూడినటువంటి ఒక జీవితం, ప్రశాంత జీవితం నీకు ఇస్తున్నాను. పీస్ ఈజ్ నాట్ సంథింగ్ అన్ అబ్సెన్స్ ఆఫ్ వార్. యుద్ధం లేనితనం కాదు సమాధానం అంటే. అంటే ఈ హింస లేనితనం కాదు అక్కడ. ఇట్ ఈజ్ మోర్ దాన్ దట్. అదేంటంటే సమాధానం అనేది నీ గుండె లోతులలో, ఇన్ ది కేవ్ ఆఫ్ ద హార్ట్ అంటాడు అభిషిక్తానంద స్వామి. అంటే నీ గుండె లోతులలో, గుండె కుహరాల్లో నువ్వు అనుభవించేటటువంటి ఒక ప్రశాంతత. అది ఎవరు ఇవ్వగలరంటే ఓన్లీ ద లివింగ్ గాడ్ కెన్ గివ్ ఇట్. ఎందుకంటే ఆయనే ఉండేది, నీ గుండె కుహరంలో ఉండేది ఆయనే. ఈ సమాధానంలో ఇంకొక అర్థం ఉన్నది ఏంటంటే సమన్వయత. ఓ పక్కన నీ శరీరము, నీ మనస్సు, నీ ఆత్మ అన్నీ కూడా సమన్వయత. స్వస్థత అంటారు. స్వస్థత అంటే మనం తక్కువ రేట్లో మాట్లాడొద్దు, ఆ రోగం కుదిరిచాడు, అది కాదు. స్వస్థత అనేది ఇంకా మించింది. అదేంటంటే నీ హృదయానికి సేద తీర్చటం అనేది, ప్రశాంతమైనటువంటి మనస్సును నీకు కలుగు చేయటం అనేది. ఇవాళ మనం దాదాపు కరోనా కాలం నుంచి ఈ అల్లకల్లోల్లా జీవిస్తున్నాం మనం. ఓ పక్కన వ్యాధితో, ఓ పక్కన కొత్త కొత్త యుద్ధాలతోనూ, ఓ పక్కన ఇంతకాలం విననటువంటి భాష వింటున్నాం మనం టీవీల్లో, మన యొక్క సభల్లోనూ. వ్యక్తిగత దోషణలు ఎక్కువైపోయినాయి. మన పొరుగువారంటే పడనటువంటి స్థితి అయిపోయింది. దేశాలు యుద్ధాలు, లక్షల మంది ప్రజలు చనిపోవడాలు, ఇటువంటి అశాంతత, ఈ కల్లోలం మధ్యలో మనకి ఇది కావాలి, ప్రభు వారి సమాధానం, ద సెలెస్టియల్ పీస్. తోమా ఏదైతే దేవుడి నుంచి పొందుకున్నాడో ఆ అనుభవం మనకు కూడా కావాలనేటటువంటిది. ఇది మనం కొనుక్కునేది కాదు. ఇదేదో యోగా చేస్తేనో లేకపోతే ఇంకో శ్రమ పడితేనో మనం కష్టపడి సంపాదించి, అది వేరే, అది శరీరానికి, మనసుకు నెమ్మదిస్తుంది. కానీ ఇది శాశ్వత కాలమైనటువంటి సమాధానం మనం పొందుకునేదానికి మనకి తోమా గుర్తించినట్లుగా వీ హ్యావ్ టు డిస్కవర్ అవర్ లార్డ్ హూ ఈజ్ ది కైండ్ ఆఫ్ సెంట్రల్ టు అవర్ ఫెయిత్, సెంట్రాలిటీ అండ్ సావరెనిటీ. మన జీవితానికి సార్వభౌమత్వం ఇచ్చేటటువంటి, మన జీవితానికి కేంద్రమైనటువంటి ఆ యొక్క అనుభవము క్రీస్తు ద్వారానే మనకు దొరుకుతుందని మనం అర్థం చేసుకొని, ఈ డివైన్ ఎన్కౌంటర్ అనేది మనకు కావాలి. దైవ ప్రసన్నత ఎప్పుడు దొరుకుతుందంటే ఈ వాక్యము మనం తెలుసుకోవడం ద్వారా. ఈ వాక్యంలో ఎదిగినప్పుడు మనం విశ్వాసానికి ఎదుగుతాము. ఈ విశ్వాసంలో మనం దేవుణ్ణి మరలా ఆయన స్వరూపాన్ని చూడడానికి, మనసు ద్వారా చూడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. We will be able to discover the authentic presence of our Lord, the resurrected Lord. ప్రియ విశ్వాసులారా, ఉత్థానము అని అంటే చెప్పినట్టు నమ్మేలా తోమా. తాను ఈ మీమాంస, ఈ తర్కం, ఈ అనుమానము, ఈ శంక తీర్చుకునే దానికి ఎదురు చూశాడు. అది మంచో చెడో మొత్తానికి దాని యొక్క సత్ఫలితాన్ని అతను పొందుకున్నాడు. హి డిస్కవర్డ్ ద రిజరెక్టెడ్ లార్డ్, ద అథెంటిక్ resurrected Lord of new life, living God. ఆయన తన జీవితానికి ఎదురొచ్చి చెప్తా ఉన్నాడు, రా నా చేతులు చూడు, నా ప్రక్కల చూడు. యెహోవా యొక్క చతురాక్షర సమ్మిళిత దైవనామ, ఆ లిఖితమైనటువంటి ఆ స్మరణ ద్వారా యెహోవా దేవుని నామానితో పాటు ఈ అనుభవాన్ని అతను పొందుకోగలిగాడు. అందుకే అతను అంటున్నాడు, నా ప్రభువా, నా దేవా. యూదులు ఎవరు కూడా సామాన్య మానవుడిని ప్రభువుగా, దేవుడిగా మాట్లాడకూడదు, దేవదర్శనం అవుతుంది. రాజు వరకు పర్వాలేదు, కానీ ఈ డివౌట్ జూ, ఈ భక్తి కలిగినటువంటి యూదుడు ఉత్థానుడైన యేసులో ఆయన ప్రభువుని, ఆయన దేవుణ్ణి చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఇది ఉత్థాన అనుభవాలలో ఉత్కృష్టమైనటువంటి అనుభవం. ఇది మన అందరము ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలని ఆశిస్తూ, అంత తేలిగ్గా వచ్చేది కాదు. ఇది వాక్యం ద్వారా, ఇది ఆది యందున్న వాక్యము, సజీవుడై మన మధ్య శరీరధారి అయిన వాక్యం. ఏ వాక్యమైతే సిలువధారి అయి సిలువలో తన యొక్క ప్రాణాన్ని త్యజించి ఆయన మరణించి తిరిగి మూడవ దినాన ఆయన లేచాడో, ఈ అథెంటిక్ ఎక్స్పీరియన్స్ని, ఈ సత్యాతి సత్యమైన ఈ అనుభవాన్ని పొందుకున్న తోమా వంటి అనుభవాన్ని మనకు కూడా కలగాలి.
ఇవాళ గొప్ప భాగ్యం. భారతదేశం మరి స్మరించుకోదగినటువంటి ఒక ధన్యుడైనటువంటి యేసు శిష్యుని యొక్క జీవన విధానాన్ని పురస్కరించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రార్థన చేస్తాం. అతి పవిత్రుడు అయిన దేవా, మా దేశానికి ఇంత గొప్ప అనుభవం కలిగిన తోమాని తీసుకొని వచ్చి ఈ 2000 సంవత్సరాల్లో భారతదేశం వంటి విస్తృతమైనటువంటి దేశంలో ఇంత గొప్ప క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందింప చేయడానికి హేతువుగా ఆయన సాధనంగా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనే కదా అడిగాడు, ప్రభా ఏ మార్గం ఇది అని. సత్య మార్గాన్ని తెలియజెప్పి ఆ మార్గాన్ని మాకు సూచించడానికి భారతదేశానికి ఆయన తెచ్చారు. వందనాలు. ఈ దినము ప్రభా నిన్ను ప్రభువా అని, నిన్ను దేవా అని సంబోధించుకునేటువంటి ఆ అన్యోన్యతను మాకు నేర్పాడు అతను, ఆ శిష్యుడు. ఇవాళ నీకు చేరువలో మేము ఉంటూ నిన్ను ఎరిగిన వారముగా, నిన్ను దర్శించు వారముగా భాగ్యం మాకు దయచేయమని యేసునామం పెరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆయన సమాధానము మనకు సదా తోడైండును గాక. ఆమెన్.